ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారి పిల్లలతో ఒక సమావేశాన్ని రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన మన యువ మంత్రి నారా లోకేష్ గారు ముందుగా బాపట్ల ఈ స్కూల్ని ఎన్నుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దూరదృష్టి, నిజాయితీ, రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి అని నిరంతరం ఆలోచిస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఇటు అధికారుల్ని అటు రాజకీయ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మినిస్టర్లు కానీ బృందాన్ని అన్నిటినీ ముందుకు తీసుకెళ్తూ ఇంత వయసులో కూడా నవ యువకుల్లాగా ఉరకలెత్తిస్తూ ఒక మంచి గ్రోత్ రేటుకి తీసుకెళ్లే ఏపీలోనే నెంబర్ 1 కావాలని వికసిత్ భారత్ 47 సంవత్సరానికి ఇండియాలో రాష్ట్రంలోనే మన రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఆ ప్రాంతానికి వచ్చిన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరపున, ఈ స్కూలు తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున, అలాగే మా జిల్లా అధికారుల తరపున స్వాగతం పలుకుతూ మీరందరూ ఆయన ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మంచి కార్యక్రమం, ఒక మన జీవితంలో మనందరికీ దేవుడు మంచి జన్మిస్తారు. మనిషి జన్మ మన అందమైన జీవితానికి ఆహ్లాదంగా మన జీవితం అనుభవించాలని, ముందుకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. ఆర్థికంగా వెనుకంజలో ఉండి ఇటు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు కూడా కాన్వెంట్ చదువులు, పెద్ద పెద్ద చదివిన చదువులు పిల్లలతో సమానంగా పోటీలు పడాలని కలలు కంటూ ఉంటారు. గత 5 సంవత్సరాల్లో స్కూలు వ్యవస్థ ఎలా దెబ్బతింది, ఎలిమెంటరీ స్కూలు వ్యవస్థ ఎలా దెబ్బతింది అనేది మీకు మాటల్లో చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఆ ఎలిమెంటరీ వ్యవస్థ నుంచి, హై స్కూల్ వ్యవస్థ నుంచి, మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి అన్ని ఎడ్యుకేషన్ వ్యవస్థని ఒక గాడిలో పెట్టాలి. ప్రోగ్రెస్ కార్డుల దగ్గర నుంచి, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఆ బాధ్యతని గుర్తు చేస్తూ పిల్లలు ప్రభుత్వ స్కూల్స్లో కూడా బాగా చదువుకుంటారు అనే ఆ తల్లిదండ్రుల్ని, ఆ ఉపాధ్యాయుల్ని కలిపే ఈ కార్యక్రమం ఆయన మైండ్లో ఎలా వచ్చిందో కానీ మా మంత్రి గారు లోకేష్ బాబు గారికి ఈ విషయంలో మనందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆ కార్యక్రమం రాష్ట్రంలోనే ప్రతి స్కూల్లో, ప్రతి చోట ఈ జరిగే కార్యక్రమంలో మా బాపట్లను ఎన్నుకుని మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. కానీ విచిత్రం ఏంటో కానీ 2022 డిసెంబర్ 9, 2023 డిసెంబర్ 8, 2024 డిసెంబర్ 7 మన ముఖ్యమంత్రి గారు మన బాపట్లోనే ఉన్నారు. లాస్ట్ టైం 8, అంతకుముందు 9వ తారీఖు, ఇప్పుడు 7వ తారీఖు ప్రతి సంవత్సరం మన బాపట్ల వస్తున్నారు. ఇలాగే ప్రతి డిసెంబర్లో మన బాపట్ల రావాలని మనం ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఆ దేవుడి ద్వారా మన చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుందాం.
స్కూల్ గురించి కానీ ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పారు, తల్లిదండ్రుల సమావేశం గురించి కానీ. అలాగే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు మాట్లాడాలి. నాకు 5 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారు. ఆ 5 నిమిషాల్లో నేను ముగించాలి. ఇప్పటికే 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా 1 నిమిషంలోనే నేను ముగిచ్చేస్తా. ప్రభుత్వాలు ఎన్ని చేసినా పిల్లల మీద శ్రద్ధ ఫస్ట్గా తల్లిదండ్రులకు ఉండాలి. వాళ్ళతో ఎవ్రీడే 1 అవర్ ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఏం చెబుతున్నారు, ఎలా ఉందమ్మా, నువ్వు బాగా చదవాలి, మన మంచి అందమైన లైఫ్ను ఆహ్లాదంగా రేపు గడపాలన్నా, ఆర్థిక పరంగా ముందుకెళ్లాలన్నా, ఆరోగ్యంగా కూడా ముందుకెళ్లాలన్నా కూడా చదువు అనేది ప్రామాణికం, మొట్టమొదటి మెట్టు. ఇటువంటి విజ్ఞానాన్ని నేర్చుకుని రాబోయే రోజుల్లో ఒక జ్ఞానం సంపాదించుకుని మన మంచి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యం. చాలా మంది బాధ్యతలు తీసుకుంటాం, ఎందుకంటే మన కళ్ళన్నీ ఆ పిల్లల మీదే ఉంటాయి. బాబు పెద్దోడు అవ్వాలి, బాగా చదవాలి, మన కుటుంబం బాగుండాలి అని. దానికి స్కూలు వ్యవస్థ బాగుండాలని మనకి తోడున్నారు మన లోకేష్ బాబు. ఈ వ్యవస్థలో ప్రతి విద్యార్థి కనీసం 90% అబౌవ్ స్కూల్ యావరేజ్ పాస్ అవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే చాలా అధ్వానమైన ఎలిమెంటరీ వ్యవస్థ దెబ్బతింది. ఆ వ్యవస్థని గాడిని పెట్టే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం కాకుండా ప్రత్యేకమైన ప్రోగ్రెసివ్ కార్డుల దగ్గర నుంచి, స్కూలు డ్రెస్సుల దగ్గర నుంచి, టెక్స్ట్ బుక్ల దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజన పథకంతో సహా ఈరోజు ప్రభుత్వం అన్ని విషయాల్లో పిల్లలకి తోడు నీడగా, ఇది ప్రజల ప్రభుత్వం అని నిరూపిస్తూ ముందుకు సాగే ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైన నమస్కారం కూడిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా డైనమిక్ లీడర్ లోకేష్ బాబు గారికి,